మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలో ఆక్రమణల నుంచి పార్కులను కాపాడారు హైడ్రా సిబ్బంది. 85 కోట్ల విలువైన 7,000 గజాల పార్కు స్థలాన్ని రక్షించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బందితో కలిసి హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. బాబానగర్ కాలనీలో పార్కుకి కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. 1980లో ప్లాట్ లేఅవుట్ ను పార్కు కోసం కేటాయించారని స్థానికులు తెలిపారు. 1999 తర్వాత పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు ఆరోపించారు. కబ్జాలపై కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో కంప్లైంట్ చేయడంతో కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్రమ కట్టడాల మధ్య 2,000 గజాల పార్క్ స్థలానికి ఫెన్సింగ్, హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. అటు నాచారం కార్తికేయ నగర్లో 5,000 గజాల పార్క్ స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు.